ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 5 నుంచి 29 వరకు చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. 25 పార్లమెంటు స్థానాల్లో 25 బహిరంగ సభలకు టీడీపీ ప్లాన్ చేసింది. ప్రతి బహిరంగ సభకు 1,00,000 మంది హాజరయ్యేలా టీడీపీ ప్రణాళిక సిద్ధం చేసింది. జనవరి 5న ఒంగోలు పరిధిలోని కనిగిరిలో బహిరంగ సభ జరగనుంది. జనవరి 7న తిరువూరు, ఆచంపేటలో, జనవరి 9న వెంకటగిరి, ఆళ్లగడ్డలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 10న పెద్దాపురం, టెక్కలిలో, జనవరి 11న నరసరావుపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు టీడీపీ వెల్లడించింది. ఇక జనవరి 29 నాటికి 25 సభలు పూర్తి చేసేలా రూట్ మ్యాప్ పై కసరత్తు చేస్తోంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభల షెడ్యూల్ అయితే మొత్తానికి విడుదలైంది. జనవరి 5 నుంచి 29 వరకు ఈ బహిరంగ సభలు ఉండనున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 25 సభలు నిర్వహించేలా ఇప్పటికే టీడీపీ ఒక పక్క ప్రణాళికను సిద్ధం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి గాలిబ్. న్యూ ఇయర్ తర్వాత ఏదైతే ఉందో కొత్త సంవత్సరంలోని తొలి జనవరిలోని ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలను కూడా వేడెక్కిపోతున్నాయి. మరో 3 నెలల్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఉన్న నేపథ్యంలోని అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి వచ్చిన తర్వాత ఒకటి రెండు చిన్న రాజకీయ కార్యక్రమాలకి ఆయన పాల్గొంటూ ఉన్నారు. పార్టీకి సంబంధించిన సమీక్షా కార్యక్రమాల్లోనే పూర్తిగా ఫోకస్ పెట్టిన టీడీపీ అధినేత జనవరి మొదటి వారం నుంచి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా తెలుగుదేశం పార్టీ విడుదల చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఉదయం 11 గంటలకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలపై అధికారికంగా ప్రకటన కూడా చేయబోతున్నారు. ప్రధానంగా జనవరి 5వ తారీఖు నుంచి 29 వరకు చంద్రబాబు బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లోని 25 బహిరంగ సభలకు టీడీపీ ప్లాన్ చేసింది. ప్రతి బహిరంగ సభకు సంబంధించి చూసినట్టయితే 1,00,000 మంది హాజరయ్యేలా టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఒక కమిటీలు కూడా వేసినట్లుగా తెలుస్తుంది. పార్టీకి సంబంధించిన కమిటీలు పూర్తి స్థాయిలోని బహిరంగ సభలపై ఫోకస్ పెట్టబోతున్నాయి. ఇంకా జనవరి 5వ తారీఖున ఒంగోలు పరిధిలోని కనిగిరిలో బహిరంగ సభ, జనవరి 7న తిరువూరు, ఆచంటలో చంద్రబాబు బహిరంగ సభ, జనవరి 9న వెంకటగిరి, ఆళ్లగడ్డలోని బహిరంగ సభ, జనవరి 10న పెద్దాపురం, టెక్కలిలో చంద్రబాబు బహిరంగ సభ, జనవరి 11న నరసరావుపేటలోని బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. జనవరి 29 నాటికి 25 సభలు పూర్తి చేసేలా మ్యాప్ గీసినట్టు తెలుస్తుంది. అంటే ఓవరాల్ చూసినట్టయితే ఏదైతే ఉందో ఇటు కృష్ణా జిల్లా, దాంతోపాటు ప్రకాశం, పల్నాడు, అంటే ఒక్కొక్క సభ ఏదైతే ఉందో ఆ నియోజకవర్గానికి సంబంధించి 2-3 నియోజకవర్గాలు పూర్తిగా కలిసి వచ్చేలా ఈ సభలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా షెడ్యూల్ కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసిన నేపథ్యంలోని అధికారికంగా మరి కాసేపట్లోనే ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు, మేనిఫెస్టో విడుదల, పార్టీకి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దానిపై కూడా ఓవరాల్ గా ఎన్నికల టార్గెట్ గా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలపై మరి కాసేపట్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ కూడా ప్రకటించబోతున్నారు. ఓవరాల్ గా మొత్తం జనవరి 5వ తారీఖు నుంచి టీడీపీ అధినేత ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా షెడ్యూల్ ప్లాన్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో బహిరంగ సభలుగా ఏర్పాటు చేయబోతున్నారు. లక్షలాది మంది ప్రజలు హాజరయ్యేలా టీడీపీ ప్లాన్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.